Okay, introduction class about 10th class physics. 10th class ఫిజిక్స్లో ఏమేమి ఉంటాయి అంటే ఏ లెసన్స్ ఉంటాయి, ఇంకా మనం 9th ఎక్కడి వరకు నేర్చుకున్నాం, 10th క్లాస్లో వాటితో పాటు ఇంకేం నేర్చుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది 14 లెసన్స్ ఉన్నాయి ఇండెక్స్లో, రైట్? 14 లెసన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 14 లెసన్స్ కూడా మనం చదవాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్. 2 years బ్యాక్ దీంట్లో 2 లెసన్స్ని తీసేశారు. ఆ 2 లెసన్స్ తీసేసి 9th క్లాస్లో వాటిని మీకు యాడ్ చేశాడు. అవి ఏంటంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, ఈ లెసన్ లేదు. అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ సర్ఫేసెస్, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ సర్ఫేసెస్, ఈ 2 లెసన్లు మీకు 9th వచ్చినాయి. సో 10th క్లాస్లో ఏ లెసన్స్ ఉన్నాయి, ఇక్కడ మీకు 12 లెసన్స్ ఉన్నాయి, రైట్? 12 లెసన్స్లో మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ లెసన్ హీట్ లెసన్. సో ఈ 12 లెసన్స్లో 6 ఏమో ఫిజిక్స్ పార్ట్ ఉంటాయి, 6 రెడ్ కలర్తోను. కెమిస్ట్రీ పార్ట్ ఉన్న వాటిని బ్లూ కలర్తోను టిక్ చేస్తాను, చూడండి. సో హీట్ ఇది ఫిజిక్స్ పార్ట్. తర్వాత యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్స్, అది కెమిస్ట్రీ పార్ట్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్, ఇది ఫిజిక్స్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో ఈ లెసన్ మీకు లేదు, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఓకే, మీరు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ చదివారు 9th క్లాస్లో. ఇది రిఫ్రాక్షన్. డిఫరెన్స్ చూడండి, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. కాబట్టి ఈ లెసన్ కూడా ఫిజిక్స్. నెక్స్ట్ హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్, ఇట్ ఈస్ ఆల్సో ఫిజిక్స్ పార్ట్. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, ఇట్ ఈస్ కెమిస్ట్రీ. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇది కెమిస్ట్రీ. కెమికల్ బాండింగ్, కెమిస్ట్రీ. ఎలక్ట్రిక్ కరెంట్, ఫిజిక్స్ పార్ట్. ఎలక్ట్రోమాగ్నెటిజం, ఫిజిక్స్ పార్ట్. ఫిజికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, కెమిస్ట్రీ. అండ్ కార్బనేట్స్ కాంపౌండ్స్ కూడా కెమిస్ట్రీ. సో ఇక్కడ లెసన్స్ మీరు చూసుకున్నట్లయితే, సో ఫిజిక్స్ పార్ట్ ఏమో కెమిస్ట్రీ పార్ట్, యాసిడ్స్ అండ్ బేసెస్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ద పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, మెటలర్జీ అండ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. చూడండి, హీట్. సో రెడ్ కలర్ రెండు వచ్చినాయి, బ్లూ కలర్ రెండు వచ్చినాయి. మీరు బాగా గమనించినట్లయితే హీట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్, అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఇవి 6 కూడా ఫిజిక్స్ పార్ట్ అండి. ఓకే, సో మిగిలిన 6 లెసన్స్ ఏవైతే ఉన్నాయో, యాసిడ్స్ అండ్ బేసెస్, సో బ్లూ కలర్తో టిక్ చేశాను, చూడవచ్చు మీరు. యాసిడ్స్ అండ్ బేసెస్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ద పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఇవి ఈ 6 కూడా కెమిస్ట్రీ పార్ట్. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఈ 6 లెసన్స్ ఫస్ట్ ఫిజిక్స్ పార్ట్ అనేది ఫుల్ ప్లెజర్గా కంప్లీట్ చేసుకుందాం. ఆ తర్వాత కెమిస్ట్రీ పార్ట్కి వెళ్దాం. ఓకే, ఫిజిక్స్ పార్ట్లో మీరు చూసుకున్నట్టయితే హీట్ లెసన్, ఇట్ ఈజ్ ఏ న్యూ చాప్టర్. మీకు ఫస్ట్ 9th క్లాస్ వరకు కూడా ఇది ఎక్కడ తగలలేదు మీకు. సో నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్. ఇక్కడ లెసన్స్ చూసుకున్నట్టయితే 5, 6, 7 అన్నది మెన్షన్ చేసినట్టయితే, కాకపోతే ఆ 3rd లెసన్, 4th లెసన్, 5th లెసన్, ఎందుకంటే పైన 2 తీసాడు కదా, కాబట్టి 3rd లెసన్ ఏంటి, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్. ఈ లెసన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్, హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్. ఈ 3 కూడా రిలేటెడ్ టాపిక్స్ అమ్మా. కాబట్టి ఈ 3 ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి మనం ఒక లెసన్ నేర్చుకుంటే చాలు, మిగిలిన 2 లెసన్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. సో 9th క్లాస్లో మీకు వచ్చాయి కదా, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అండ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. బిఫోర్ క్లాసెస్లో వచ్చినాయి, 8th, 9th వచ్చినట్టు ఉన్నాయి ఇవి.